సార్లు మనుషులు పై వాగ్దానాలు చేయొచ్చు, జీవితాంతం నీతో ఉంటానని, జీవితాంతం ఉంటామని చాలా మంది చెప్పొచ్చు నీ జీవితంలో. అది ఆశ్చర్యపడేంత విషయం ఏం కాదు. వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినా అది కూడా ఆశ్చర్యపడే విషయం కాదు. బట్ నేను గట్టిగా పట్టుకునే ప్రేమ అంటూ ఉంటే అది ఎవరి ప్రేమ? అది యేసయ్య ప్రేమ, అది దేవుని ప్రేమ. మనుషుల ప్రేమలకు అవధులు ఉన్నాయి, మనుషుల ప్రేమలకు షరతులు ఉన్నాయి, మనుషుల ప్రేమకు హద్దులు ఉన్నాయి. కానీ దేవుని ప్రేమకు ఏముండదు, హద్దులు ఉండవు. కొంతమంది ప్రేమలన్నీ కూడా పైన ప్రేమలు ఉంటాయి, మాటల వరకే ప్రేమలు ఉంటాయి, కానీ చేతల్లోకి వచ్చేసరికి ఆ ప్రేమ కనబడు. కొంతమంది ప్రేమలు మోసయుక్తమైన ప్రేమలు ఉండొచ్చు. నీ నుండి ఏదో ఆశించి ప్రేమించే వాళ్ళు ఉంటారు. అది ఇచ్చేంత వరకు లేదా నువ్వు ఇచ్చేదాకా నిన్ను ప్రేమిస్తారు. ఒకళ్ళు నో అని చెప్పగానే వాళ్ళు ఏమవుతారు చెప్పండి? విలన్లా మారిపోతారు. చాలా మంది యవన చెల్లెమ్మలు ఈ రోజున విపరీతమైన ప్రెషర్ గురవడానికి కారణం ఇలాంటివే. ఎవడో తగులుతాడు వాళ్ళని, నువ్వు చాలా బాగున్నావు, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నేను ప్రేమిస్తానంటే 2-3 సార్లు అలా జరిగిన తర్వాత మెల్లగా కన్విన్స్ అయ్యి వాళ్ళు కూడా తమ ఉద్దేశాన్ని చెప్పగానే ఇంకా అక్కడి నుంచి ప్రేమ వ్యవహారం కొనసాగుతుంది. కొంతకాలం అయితే కారణం ఏదైనా కావచ్చు. బహుశా అమ్మాయి ఏదో ఉద్దేశాన్ని బట్టి ఇక చాలు, ఇక వద్దు అనగానే ఇప్పుడు ఇతనిలో ఉన్న క్రూరత్వం అంతా ఏమవుతుందో చెప్పండి? బయటకు వచ్చి బ్లాక్ మెయిల్ చేస్తాడు. నేను చచ్చిపోతాను అంటాడు, నేను విషయం తాగేస్తున్నాను అంటాడు, రైలు కింద పడిపోతున్నాను అంటాడు, ఇదిగో ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అంటాడు. ఆ మెసేజ్ చదువుతా ఉంటే కొంతమందికి రాత్రులు నిద్ర పట్టక ఏడుస్తూ చేతులు వణుకుపోతూ, ఫోన్ చూడాలంటే కూడా చేతులు వణుకుపోతూ ఏమైపోద్దో, ఏం జరిగిపోద్దన్న ఆలోచనతో ఎంతమంది యవన బిడ్డలు ఈ రోజున విపరీతమైన స్ట్రెస్ గురైపోతారు, అనారోగ్యం పాలైపోతారు. చాలా తమ్ముడా విను, ఏదైనా కారణాన్ని బట్టి అవతల వ్యక్తి వద్దు అంటే ఆగు. రెస్పెక్ట్ దెమ్, గివ్ దెమ్ ప్రైవసీ. వారి ఇండివిడ్యువాలిటీని గౌరవించు. వద్దు అన్నప్పుడు వద్దంతే ఆగు. అంతేగాని చనిపోతానని, రైలు కింద పడిపోతానని, పురుగుల మందు తాగేసి బెదిరించి ఒక యవనస్తురాల యొక్క జీవితాన్ని లేదా ఒక యవన బిడ్డల యొక్క జీవితాన్ని ఆడుకోదు. అది నీకు ఫన్ కావచ్చేమో కానీ వాళ్ళకి ఫన్ కాదు. ఇట్ మే బి ఎ గేమ్ టు యూ, బట్ దే టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. యవన తమ్ముళ్ళకి నేను చెప్పే మాట, ఎవరిని బలవంత పెట్టదు, ఎవరిని వేధించొద్దు. ప్రేమ అంటే బలవంతంగా తీసుకునేదో, వేధించి తీసుకునేదో, భయపెట్టి తీసుకునేదో కాదు. అలా ఒకవేళ భయపడో, నువ్వు వేధిస్తేనో లేకపోతే నువ్వు బెదిరిస్తేనో నీ దగ్గరకు వచ్చారంటే వాళ్ళు ప్రేమతో వచ్చినట్టు కాదు. అది జీవితాంతం ఏడుస్తూనే ఉంటారు, నీ దగ్గర బాధపడుతూనే ఉంటారు. ప్రేమను హృదయంలోంచి రావాలి, స్వతహాగా రావాలి. ఆ ప్రేమలో ఉన్న బంధం నిలబడదా తప్ప నువ్వు బెదిరించి, అదిరించి, లేకపోతే ఈ చేసి తెచ్చుకోవడం వల్ల ఉపయోగం లేదు నీ జీవితంలో. లేఖనాలు సెలవిస్తున్నాయి, మనుషుల ప్రేమలకు హద్దులు ఉన్నాయి, మనుషుల ప్రేమలకు షరతులు ఉన్నాయి. ఆ ప్రేమలు కొంతకాలం ఉండి కొంతకాలం తర్వాత గతించిపోయే శాశ్వత ప్రేమలు ఏమీ లేవు. దేవుని ప్రేమ గొప్పదని నువ్వు తెలుసుకున్న రోజున, ఆ ప్రేమ నిన్ను విడిచిపెట్టదని తెలుసుకున్న రోజున, ఆ ప్రేమ నిన్ను నిలబెట్టే ప్రేమ నువ్వు తెలుసుకున్న రోజున, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు నువ్వు నిత్య రాజ్యంలో విహరించాలని నీకోసం కలువరి శిలువను, కఠోరమైన శిలువను కౌగలించుకున్న యేసయ్య ప్రేమ నువ్వు తెలుసుకున్న రోజున ఈ లోకసమైన ప్రేమలు వెంబడి పడవు.